హలో అండి అందరికీ. ఈరోజు నేను కోడిగుడ్ల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది గ్రేవీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అందుకోసం నేను ఇక్కడ 3 కోడిగుడ్లను తీసుకున్నాను. అవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు పసుపు కూడా వేసుకోవచ్చు. నేను ఉప్పు మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి, సాజీరా, ఇంకా కొంచెం గరం మసాలా వేసుకొని ఇది మెత్త పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. కోడిగుడ్ల పులుసులోకి ఆనియన్స్ ఎక్కువే తీసుకోవాలండి. ఆనియన్స్ వల్లనే గ్రేవీ వస్తుంది మనకి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకా కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒకసారి వేసుకొని ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం ఇది అది పోసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ కోసం కన్సిస్టెన్సీ ఎంత పడుతుందో అది చూసుకొని దానికి సరిపడా వాటర్ కూడా పోసుకొని ఆయిల్ ఫ్రూట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులోకి ఉప్పు, ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని దింపేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోతుంది. కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా బాగుంటుందండి గ్రేవీ టేస్ట్.